హాయ్ ఇటు చూడు. Hello, boss. ఎలా ఉన్నావు? I am good, boss. గాల్లో ఎగిరేదాన్ని నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాను. మరి నీకు కంఫర్టబుల్గా ఉందా? I will do anything for you. మన వ్యూవర్స్ని నిన్ను చూపించాలనుకుంటున్నాను. మరి నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా? Yes, I am ready. ఆల్ ది బెస్ట్. Thank you. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్వర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్ టాపిక్ ఏంటంటే, మన దగ్గర చూడండి ఒక డ్రోన్ గింబల్ మీద అయితే నేనైతే ఇన్సర్ట్ చేశాను. ఇది వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇంతవరకు ఎవరైతే చేయలేదు. ఇండియా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ DJI కంపెనీ ఒకటైతే చేసి చూపించింది. మీకైతే స్క్రీన్ మీద అయితే నేను ప్లే చేస్తున్నాను. సో కంప్లీట్గా నేనైతే దీని మీద ఇన్స్టాల్ చేశాను, ట్యాగ్స్ కట్టేసి. సో మేకింగ్ వీడియో అయితే నేనైతే కంపల్సరీగా చూపిస్తాను మీకు. ఒకసారి మేకింగ్ వీడియో చూస్తుంది కానీ. సో దీని ఆపరేటింగ్ సిస్టమ్ అయితే చూడండి. ఎగ్జాక్ట్లీ మన DSLR ఎలా మూవ్మెంట్ అవుతుందో అలాగే ఇదైతే మూవ్మెంట్ అయితే అవుతుంది. ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక జస్ట్ ప్రోమో అయితే చూసినట్టున్నారు కదా. సో అది ఎలా ఇన్స్టాల్ చేయాలనే దాని గురించి ఈరోజు నేనైతే చూపిస్తున్నాను. సో ముందుగా మన దగ్గర చూడండి DJI Ronin SC గింబల్ అయితే ఉంది. అలాగే మన దగ్గర DJI A2S డ్రోన్ బ్యాగ్ అయితే ఉంది. సో ఇంకా యాక్సెసరీస్ మనకు కావాల్సినవి చూసుకుంటే కేబుల్ టైస్ అనమాట. సో మనం గ్రిప్ వేసి కట్టడానికి నేను ఏదైతే ఇది ఎలా ఫిక్స్ చేస్తాను అనేది ప్రొసీజర్ గురించి అయితే నేనైతే ఈరోజు చెప్పబోతున్నాను. ముందుగా మనం రోనిన్ని తీసుకోవాలి. సో రోనిన్ని మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అలాగే మీకు తెలుసు కదా గింబల్. సో గింబల్ అయితే మనం జస్ట్ ఇన్స్టాల్ చేసామన్నమాట. చూసారు కదా, గింబల్ అయితే జస్ట్ ఇన్స్టాల్ అయితే చేశాను. అలాగే దీంట్లో మనకు కావాల్సిన యాక్సెసరీస్ వచ్చేసి గింబల్లో ఇదొక ప్లేట్. సో ఈ ప్లేట్ చేసేసి మనం డ్రోన్ పెట్టేసి ఫిక్స్ అయితే చేస్తానన్నమాట. సో ఇక్కడతో ఈ బాక్స్లో ఉన్న యాక్సెసరీస్తో మనకి ఇంకా వర్క్ లేదు. సో దీన్ని పక్కన పెడదాం. నౌ we are using a drone. మనకు కావాల్సిన డ్రోన్ అయితే ఇదనమాట. మిగతా యాక్సెసరీస్తో పని లేదు, రిమోట్తో పని ఉంటుంది, ఓన్లీ రికార్డ్ చేసుకున్నందుకు. సో దీన్ని కూడా నేను పక్కన పెట్టేస్తాను. సో మనం డ్రోన్ పెట్టేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ దీన్ని ఉన్న ప్రొపరల్స్ అనేది మనం అయితే రిమూవ్ చేశానమాట. లేకపోతే ఇవి గట్టిగా ప్రెస్సింగ్ అయిపోయి ట్యాగ్ కట్టేటప్పుడు డ్యామేజ్ అయితే అయిపోతుంది. ఫోర్ ప్రొపలర్స్ అయితే నేనైతే రిమూవ్ చేసేసాను. సో డ్రోన్ ఇది వితౌట్ ప్రొపలర్స్తో మనకి బాడీ అయితే ఉంది, చూసుకోండి. ఇప్పుడు మనం వీటి అవసరం అయితే ఉంటుంది. సో 2 ట్యాగ్స్ అయితే తీసుకున్నాను, కేబుల్ టైస్ అనమాట. సో దీని అవసరం కూడా ఇంకా లేదు. ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్, మన గింబల్లో ప్లేట్ వస్తుంది. ఈ ప్లేట్కు ఉన్న స్క్రూ అయితే మనం రిమూవ్ చేసేయాలి. ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది కదా సెంటర్లో, ఆ స్క్రూ అయితే రిమూవ్ చేసేయాలి. లేదంటే అది కొంచెం హైట్ పెంచడానికి ప్రాబ్లం అవుతుంది, డ్రోన్ అటు ఇటు మూవ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని మనం అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇదైతే ప్లేట్ మనకి కెమెరా మౌంట్, కెమెరా ఇన్స్టాల్ అవుతుంది కదా. సో అక్కడ కెమెరా మౌంట్ ప్లేట్ అనమాట. సో అదే లాజిక్గా మనం ఇక్కడ డ్రోన్ కూడా పెట్టాలి. ఏ విధంగా ఇన్సర్ట్ అయితే అయిందో, జస్ట్ నేను ఇంకా ట్యాగ్ అయితే కట్టలేదు. మూమెంట్స్ అనేది ఫస్ట్ ఒక సింగిల్ ట్యాగ్ అయితే వేసుకోవాలి, లేకపోతే డ్రోన్ అనేది కింద పడుతుంది కాబట్టి. చూసారా, సింగిల్ టై అయితే నేనైతే ఇక్కడైతే వేసాను అనమాట. ఇప్పుడు మనం సెకండ్ టై వేసే ముందర దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ముందరగా బిఫోర్ ఆఫ్టర్ అనేది మనకి ఇది చూసారా పడిపోతుంది. దీన్ని కొంచెం మనం పైకి లేపాలి. మనం ఇలా పెట్టినా ఓకే, అండ్ ఈ పొజిషన్లో పెట్టినా పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిందనమాట మనకి.
చూసారు కదా. అండ్ నెక్స్ట్ మనం సో బ్యాక్ పడిపోతుందంటే డ్రోన్ అయితే ఇంకో నేను ట్యాగ్ వెళ్ళేది కదా, దాని పర్పస్ బ్యాక్ అయితే పడుతుంది. నేను ఎగ్జాక్ట్గా పొజిషన్ పెట్టుకొని కింద అన్ని టైట్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇది టైట్గా ఉంది, మనకి ఇది కూడా టైట్గా ఉంది. సో రన్నింగ్లో పడకుండా ఇప్పుడు నేను సెకండ్ ట్యాగ్ అయితే వేస్తున్నాను. అది ఇప్పుడు మన డ్రోన్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. సో ట్యాగ్స్ అయితే నార్మల్ క్వాలిటీ కాదు, కొంచెం మంచి క్వాలిటీ ఉండాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కటింగ్ ప్లేట్ తీసుకొని మనం వీటిని అయితే కట్ చేసేయాలన్నమాట. అయితే ఎక్స్ట్రా ట్యాగ్స్ అయితే కట్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని నేను గింబల్ని ఆన్ చేస్తాను. గింబల్ అయితే ఆన్ అయింది. గింబల్ అయితే పొజిషన్ తీసుకుందనమాట. షేక్ వస్తుంది కదా, సో గింబల్ చూడండి మోటార్ షేక్ అయితే చేస్తున్నాయి, ఎందుకంటే ఇది అన్బ్యాలెన్సింగ్ ఉండటం వల్ల. సో మనం ఏంటంటే దీన్ని క్యాలిబ్రేషన్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, మొత్తానికి గింబల్ అయితే మనకైతే రెడీ అయిపోయింది. సో నేను ఆన్ చేసి ఒకసారి అయితే మీకు చూపిస్తాను. ఇందాక మొత్తం చేశాను కదా, సో చేసినప్పుడు ఏంటంటే సమ్ బ్లింకింగ్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు ఆ బ్లింకింగ్ లేకుండా చేశాను. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ చేసిన తర్వాత దీన్ని క్యాలిబ్రేషన్ చేయాలి. క్యాలిబ్రేషన్ వచ్చేసి మన యాప్లో రోనిన్ DJSC అని చెప్పేసి ఒక యాప్ దొరుకుతుంది. డైరెక్ట్ మనం గూగుల్లో వెళ్తే ఆ యాప్ దొరుకుతుంది. ఆ యాప్లో నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. బికాజ్ ఇది ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా లేదు. దాంట్లోకి వెళ్ళిపోయి మనం టెస్ట్ ట్యూన్ కానీ అవన్నీ చేయాలి. సో అవి చేసిన తర్వాత మనకి అన్ని పాన్ మోటార్ కానీ, రోల్ మోటార్ కానీ, టిల్ట్ మోటార్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా రావాలి. అలా వస్తే మనకి ఇది ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అనమాట. సో ఇందాక నేను అడ్జస్ట్ చేసినప్పుడు అది లేదు. క్యాలిబ్రేషన్ చేసిన తర్వాత తను నాకు చెప్పింది పాన్ మోటార్ అడ్జస్ట్ చేయమని చెప్పేసి నేనైతే అదైతే అడ్జస్ట్ చేశాను అనమాట. చేసిన తర్వాత మళ్ళీ క్యాలిబ్రేషన్ చేస్తే అన్నీ ఎక్సలెంట్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం దీన్ని అయితే నేను ఆన్ చేస్తున్నాను. సో ఈ మోడ్లో పెట్టాను అనమాట. రోనిన్ అయితే మనకైతే ఆన్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు నేను హ్యాండ్లో లిఫ్ట్ చేస్తున్నాను. అలాగే నేను బ్యాక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి ఎటువంటి షేకింగ్ అయితే లేదు. సో పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూస్తున్నారు కదా. సో బ్యాక్ రోల్ చూసుకుంటే చూడండి, మనం బ్యాక్ విజువల్స్ ఇలా తీసుకెళ్తాం కదా, సో దానికి విజువల్ అనమాట. సో బ్యాక్ విజువల్గా మనకి ఎటువంటి షేకింగ్ అయితే లేదు. ఐ విల్ డౌన్ చేసినాను. DJI Air 2S డ్రోన్ని గింబల్ పైన అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. సో మీకు కనుక ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే చేయొచ్చు, బట్ బీ కేర్ఫుల్గా చేయాలి. ఎందుకంటే ఇదంతా జస్ట్ 20,000, ఇది వచ్చేసి 1,50,000. సో కేర్ఫుల్గా ఉండాలి. ట్యాగ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఫిట్గా చేయాలి. సో ఇదే వర్క్ అని చెప్పేసి మనం చేయకూడదు, ఎందుకంటే ఇది కెమెరా గింబల్ కాబట్టి దీని మీద మనకి కెమెరా ఏంటంటే కేబుల్ కనెక్టెడ్తో ఉంటాయి. మన ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ప్రెస్ చేస్తే మనకు మూమెంట్ వస్తుంది. దీనికి ఖచ్చితంగా ఒక రిమోట్ ఉండాలి. వితౌట్ రిమోట్ ఇది అయితే మనకైతే ఆపరేట్ కాదు. సో రిమోట్తో ఆన్ చేసుకోవాలి, మళ్ళీ గింబల్తో వెళ్ళాలా, రిమోట్ పక్కన పెట్టుకోవాలా, మళ్ళీ ఎవరిని కదిలిస్తారా. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ వీడియో అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా అయితే వస్తుంది. సో నేను వీడియో ట్యూటోరియల్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. నా గింబల్ మీద డ్రోన్ ఇన్సెట్ చేసి డ్రోన్ కెమెరా కూడా ఆల్మోస్ట్ 3 యాక్సిస్ గింబల్ అనమాట. సో ఒక గింబల్, ఈ 3 యాక్సిస్ గింబల్, ఈ 3 యాక్సిస్ గింబల్, 6 యాక్సిస్ గింబల్ మీద మనకి మూమెంట్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి నేనైతే ఇప్పుడు డ్రోన్ అనేది నేనైతే ఆన్ చేసి అయితే చూపిస్తాను. క్యాప్ అయితే రిమూవ్ చేసాను అనమాట. సో నేనైతే మూమెంట్ అనేది మిస్ అవ్వకుండా ఈ బటన్ ప్రెస్ చేసి డ్రోన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేయండి. సో డ్రోన్ అయితే ఆన్ అయింది. మీకు కెమెరా రొటేషన్ అయితే మీరు చూడగలుగుతారు. సో డ్రోన్ అయితే ఆన్ అయిపోయింది. ఇప్పుడు మన యాక్సిస్ చెక్ చేసుకోండి. సో మూమెంట్ అనమాట. కెమెరా యాక్సిస్ అయితే మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. సో మన మూమెంట్కి తగ్గ డ్రోన్ కెమెరా యాక్సిస్ కూడా అవుతుంది. రోల్ మోడ్ అనమాట. ఇది చూడండి 360 రోల్ ఎలా తిరుగుతుందో. సో మీకు కనుక ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో, చెప్పాను కదా ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.